హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ నుంచి మనకి చాలా మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్, ఏవి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఏమి కావండి. అన్ని కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియా మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఇది వచ్చేసి ఇస్రో వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మీరు చూడొచ్చు, కెరియర్ అని ఉంది కదండి టాప్ లో, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు ఏంటంటే కెరియర్స్ ఒక పేజ్ అనేది మీకు ఇలా ప్రేయర్ అవుతుంది. ఇది రిక్రూట్మెంట్ నోటీస్ మాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఫస్ట్ లో అడ్వర్టైజ్మెంట్ నెంబర్ HSFC 01RMT 2024 ఉంది కదండి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు ఆ డీటెయిల్స్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ మెడికల్ ఆఫీసర్, సైంటిస్ట్, ఇంజనీర్, టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నీషియన్ బి, డ్రాఫ్ట్స్మెన్ బి అండ్ అసిస్టెంట్. ఈ పొజిషన్స్ కోసం వీరైతే రిక్రూట్ చేస్తున్నారు. ఇందులో ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. మనకి అడ్వర్టైజ్మెంట్ అనేది సెప్టెంబర్ 18, 2024 అయితే మనకి అడ్వర్టైజ్మెంట్ అనేది రిలీజ్ అయింది. అప్లికేషన్ స్టార్టింగ్ ఎప్పుడైందంటే సెప్టెంబర్ 19, 2024 అయితే మనకి స్టార్ట్ అయింది. అలాగే లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ సబ్మిషన్ మనం చూసుకున్నట్టయితే అక్టోబర్ 9, 2024 అయితే మనకి ఎండ్ అవుతుంది. ఈ లోపు మనం ఆన్లైన్ లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ కూడా మీరు ఏం పంపించాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఎగ్జామ్ సెంటర్ కూడా మీ ఓన్ స్టేట్ లో, మీ ఓన్ సిటీలోనే ఉంటుంది. అది మీకు ఫర్దర్ గా నోటిఫికేషన్ లో వెళ్ళినప్పుడు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు కిందకి స్క్రోల్ చేసుకొని ఇక్కడ మీరు చూడొచ్చు, డైరెక్ట్ లింక్ టు ది అడ్వర్టైజ్మెంట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఓకే అని వస్తుంది. ఓకే మీద క్లిక్ చేయండి. కిందకి స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ లింక్ వచ్చేసి మనకి ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ నోటిఫికేషన్ చూడడానికి మనకి ఫస్ట్ లింక్. అండ్ నెక్స్ట్ లాస్ట్ 2 లింక్స్ ఏంటంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ అవ్వడానికి లాస్ట్ లింక్, అండ్ దాని పైన వచ్చేసి లాగిన్ అవ్వడానికి అనమాట. ఇది మీకు అట్ ది ఫైనల్ ఆఫ్ దిస్ వీడియో మీకు ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి, ఎలా లాగిన్ అవ్వాలి ఏంటని చెప్పి మీకు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇప్పుడు మనకి నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తాం. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఏ ఉన్నాయో అన్ని కూడా చాలా క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. అలాగే మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్. ఓకేనా, మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, మెడికల్ ఆఫీసర్, సైంటిస్ట్ అండ్ ఇంజనీర్ ఈ 3 పొజిషన్స్ వచ్చేసి హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే అడగడం జరిగింది. నేను ప్రెసెంట్ ఇప్పుడు టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నీషియన్ బ్రీ అండ్ డ్రాఫ్ట్స్మెన్ అండ్ అసిస్టెంట్ ఈ పొజిషన్స్ కోసం నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే హైయర్ ఎడ్యుకేషన్ లైక్ BE, BTech, ME, MTech చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ పొజిషన్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, స్ట్రక్చరల్ డిజైన్ అని చెప్తుంది కదా, వాళ్ళు ME, MTech, సివిల్ ఇంజనీరింగ్ అడిగారు, BE, BTech వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు చెక్ చేయండి. మీకు ఒకవేళ హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నుండి మీరు అప్లై చేయాలి అనుకుంటే మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే నన్ను అడగండి, మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. అలాగే ఇప్పుడు మనకి లోవర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తో ఏ పోస్టులు ఉన్నాయో అవి మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఇప్పుడు ఇందులో మనకు వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ అండి. టెక్నికల్ అసిస్టెంట్ లో చూడండి, మెకానికల్ పొజిషన్ కి 13 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. 13 కూడా మనకి కేటగిరీ వైజ్ గా ఇచ్చారు. ఓపెన్ కేటగిరీకి వచ్చేసి 5, OBC వాళ్ళకి వచ్చేసి 3, SC వాళ్ళకి వచ్చేసి 2, ST వాళ్ళకి వచ్చేసి 1 అండ్ EWS వాళ్ళకి వచ్చేసి 1 పోస్ట్ అయితే డివైడ్ చేశారు. ఈ విధంగా మనకి పోస్టులు అనేవి చెక్ చేసుకోవాలి. అలాగే దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. నాట్ BE, BTech, ఓన్లీ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అప్లై చేసుకోవచ్చు. దీనికి మోడ్ ఆఫ్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే రిటన్ టెస్ట్ ఉంటుంది, అలాగే స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అండి. దీనికి 11 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. 11 కూడా కేటగిరీ వైజ్ గా ఇచ్చారు. ఈ విధంగా చెక్ చేసుకోవాలి మీరు. ఓపెన్ కేటగిరీకి వచ్చేసి 4, OBC వాళ్ళకి 3, SC వాళ్ళకి వచ్చేసి 2, ST వాళ్ళకి వచ్చేసి 1, EWS వాళ్ళకి వచ్చేసి 1 పోస్ట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అంటే డిప్లొమాలో ఎవరైతే ECE చేసిన వాళ్ళు ఉంటారు కదండి, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎలక్ట్రానిక్స్ కాంబినేషన్ అనేది కంపల్సరీగా ఉండాలి. బట్ ఇక్కడ ఏంటంటే ఎలక్ట్రికల్ వాళ్ళు అప్లై చేయడానికి అవ్వదు. EEE స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు అప్లై చేయడానికి అవ్వదు. ECE నుంచి మీరు స్టార్ట్ చేసుకోండి, అలా అప్లై చేసుకోవాలి.
ఓకేనా. దీనికి మోడ్ ఆఫ్ సెలక్షన్ కూడా సేమ్ రిటన్ ఎగ్జామ్ అండ్ స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఎలక్ట్రికల్ అండి, నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి ఎలక్ట్రికల్ 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఓపెన్ కేటగిరీ, ఇంకోటి వచ్చేసి ఓబీసీ. డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే డిప్లొమాలో ఎవరైతే త్రిపుల్ ఈ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోటోగ్రఫీ అండి, దీనికి 2 వేకెన్సీ అయితే ఇచ్చారు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సైంటిఫిక్ అసిస్టెంట్ అండి, దీనికి చూసుకున్నట్టయితే మైక్రోబయాలజీ పొజిషన్ ఒకటే పోస్ట్ ఉంది, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇచ్చారు. దీనికి వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిగ్రీ బీఎస్సీలో ఎవరైతే మైక్రోబయాలజీ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి రిటన్ టెస్ట్ ఉంటుంది అండ్ స్కిల్ టెస్ట్ కూడా దీనికి కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్నీషియన్ పొజిషన్స్ అండి, ఓకేనా. టెక్నీషియన్ బి అంటారు. దీంట్లో మనకి వేకెన్సీస్ చూసుకున్నట్టయితే డిసిప్లిన్ వైజ్ గా ఇచ్చారన్నమాట. ఇందులో ఫిట్టర్ ఇచ్చారు. దీనికి టోటల్ గా 22 వేకెన్సీ అయితే ఇచ్చారండి. 22 కూడా కేటగిరీ వైజ్ గా మనకి డివైడ్ చేసి ఇచ్చారు. మీకు చెప్పాను కదా ఎలాగా చెక్ చేసుకోవాలి ఏంటని. ఓపెన్ కేటగిరీకి వచ్చేసి 10, ఓబీసీ వాళ్ళకి 6, ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 3, ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 2. ఈ విధంగా మీరు పోస్టులు అనేవి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th ప్లస్ ఐటీఐలో ఫిట్టర్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ప్రతిదీ కూడా సెలక్షన్ ప్రొసీజర్ అనేది సేమ్. ఫస్ట్ రిటన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు, తర్వాత స్కిల్ టెస్ట్ అయితే ఉంటుందండి. అండ్ నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి ఎలక్ట్రానిక్ మెకానిక్ అండి, దీనికి 12 వేకెన్సీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th ప్లస్ ఐటీఐలో ఎలక్ట్రానిక్ మెకానిక్ చేసిన వాళ్ళు ఉంటారు కదండి, ఆ ట్రేడ్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏసీ అండ్ రీఫ్రిజిరేటర్, దీనికి ఒకటే పోస్ట్ ఉంది. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th ప్లస్ ఐటీఐలో ఏసీ అండ్ రీఫ్రిజిరేటర్ ట్రేడ్ అయితే ఎవరైతే చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెల్డర్ పొజిషన్, దీనికి 2 వేకెన్సీ అయితే రిలీజ్ చేశారు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th ప్లస్ ఐటీఐలో ఎవరైతే వెల్డర్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెషినిస్ట్ అండి, దీనికి ఒకటే పోస్ట్ ఉంది. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th ప్లస్ ఐటీఐలో మెషినిస్ట్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ 3 పొజిషన్స్ అయితే ఉన్నాయి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి సేమ్ 10th ప్లస్ ఐటీఐలో ఎవరైతే ఎలక్ట్రికల్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. రిలవెంట్ ట్రేడ్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలండి ప్రతిదీ కూడా, ఓకే. నెక్స్ట్ వచ్చేసి టర్నర్ ఒకటే పొజిషన్ ఉంది. ఎవరైతే ఐటీఐలో టర్నర్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి గ్రైండర్, దీనికి కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th ప్లస్ ఐటీఐలో గ్రైండర్ ట్రేడ్ చేసిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి డ్రాట్స్మ్యాన్ బి అండి, ఓకేనా. ఈ పొజిషన్ వచ్చేసి డ్రాట్స్మ్యాన్ బి. డ్రాట్స్మ్యాన్ బిలో మనకి మెకానికల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి 9 పోస్టులు అయితే ఇచ్చారు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th ప్లస్ ఐటీఐలో ఎవరైతే డ్రాట్స్మ్యాన్ మెకానికల్ చేసిన వాళ్ళు ఉంటారో ట్రేడ్ వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవడానికి ఉంటుంది. దీనికి కూడా మోడ్ ఆఫ్ సెలక్షన్ అనేది సేమ్ రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి డ్రాట్స్మ్యాన్ లో సివిల్ అండి, దీనికి 4 వేకెన్సీ అయితే ఉన్నాయి. 10th ప్లస్ ఐటీఐలో సివిల్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఉంటారు కదండి, డ్రాట్స్మెన్ సివిల్ ట్రేడ్ వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అప్లై చేసుకోవడానికి ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి అసిస్టెంట్ పోస్ట్ లేదు. అసిస్టెంట్ పొజిషన్ చూసుకున్నట్టయితే మనకి 4 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ విత్ మినిమం 60% మార్క్స్, ఎనీ డిగ్రీ అండి, బీఈ, బీటెక్, బీఎస్సీ, బీకామ్, ఎనీ డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఏ డిగ్రీ అయినా పర్లేదు, ఏదో ఒక డిగ్రీ ఉంటే సరిపోతుంది అండి. మీరు దీనికి ఎలిజిబుల్ అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా రిటన్ ఎగ్జామ్ అండ్ స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఏజ్ లిమిట్ అండ్ పే అలవెన్సెస్ చూసుకుందాం. శాలరీస్ అనేవి ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి చూసుకున్నట్టయితే ఫస్ట్ నేను ఏవైతే మనకి పోస్టులు ఎక్స్ప్లెయిన్ చేస్తానో దాని నుండి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మనకి టెక్నికల్ అసిస్టెంట్ అండి. టెక్నికల్ అసిస్టెంట్కి వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ SC/ST క్యాండిడేట్స్కి వచ్చేసి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, డిప్లొమా ఇన్ 3 ఇయర్స్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. టెక్నికల్ అసిస్టెంట్ ఆర్ రిలవెంట్ ట్రేడ్. దీనికి శాలరీ వచ్చేసి ఇనీషియల్గా 44,900 అనేది ఇనీషియల్గా బేసిక్ శాలరీ ఇస్తున్నారు. మీకు ఇనీషియల్గా ఆ శాలరీ ఇచ్చినట్టయితే బేసిక్ శాలరీ, గ్రాస్ శాలరీ వచ్చేసి మీకు అప్రాక్సిమేట్లీ 70,000 పర్ మంత్ అయితే మీకు శాలరీ అనేది వస్తుంది టెక్నికల్ అసిస్టెంట్ పొజిషన్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సైంటిఫిక్ అసిస్టెంట్ అండి. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్. దీనికి కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెప్పాను కదా, బీఎస్సీ రిలవెంట్ ట్రేడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఉంటుంది. శాలరీ కూడా సేమ్ అండి. మనకి ఏదైతే టెక్నికల్ అసిస్టెంట్కి ఇచ్చారో సేమ్ శాలరీ 44,900 అనేది ఇనీషియల్ బేసిక్ శాలరీ ఇస్తున్నారు. గ్రాస్ శాలరీ మీకు 75,000 వరకు అప్రాక్సిమేట్లీ వస్తుంది శాలరీ పర్ మంత్.
నెక్స్ట్ టెక్నీషియన్ బి అండి, దీనికి ఏజ్ లిమిట్ కూడా సేమ్ 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి శాలరీ వచ్చేసి 21,700 అనేది ఇనిషియల్ బేసిక్ శాలరీ ఇస్తున్నారు. గ్రాస్ శాలరీ మీకు 40,000 పర్ మంత్ శాలరీ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్రాట్స్‌మ్యాన్ బి అండి, దీనికి ఏజ్ లిమిట్ కూడా సేమ్ 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. శాలరీ కూడా సేమ్ 21,700 అనేది ఇనిషియల్ బేసిక్ శాలరీ ఇస్తున్నారు. గ్రాస్ మీకు 40,000 పర్ మంత్ శాలరీ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకే దీనికి అప్లై చేసుకోవడానికి కొంత ఏజ్ లిమిట్ అనేది తక్కువగా ఉంది, కొద్దిగా చూసుకోండి అసిస్టెంట్ అనే పొజిషన్కి. దీనికి శాలరీ వచ్చేసి 25,500 అనేది ఇనీషియల్గా బేసిక్ శాలరీ ఇస్తున్నారు. గ్రాస్ శాలరీ వచ్చేసి పర్ మంత్ మీకు ఎంత వస్తుందంటే 50,000 వరకు శాలరీ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి అనదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చెక్ చేసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ మనకి రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా, ఏజ్ రిలాక్సేషన్ ఎస్ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసి 5 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 3 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పే అలవెన్సెస్లో మీకు ఏవేవి యాడ్ అవుతాయి, ఎందుకు బేసిక్ శాలరీ అంత ఇచ్చారు, గ్రాస్ శాలరీ మనకి ఎందుకు అంత ఎక్కువ వస్తుందని మీకు డౌట్ రావచ్చు. అందులో మీకు ఏమేమి యాడ్ అవుతాయి అంటే ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, లిమిటెడ్ హౌసింగ్ ఫెసిలిటీ అని చెప్పేసి, హౌస్ రెంట్ అలవెన్స్ అని, లీవ్ ట్రావెలింగ్ అలవెన్స్ అని, గ్రూప్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి మీకు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఏ విధంగా అయితే మీకు అలవెన్సెస్ ఉంటాయో అన్నీ కూడా మీకు అలవెన్సెస్ అనేవి అప్లికేబుల్ అవుతాయి. నెక్స్ట్ ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటంటే ఆన్లైన్లో మీకు లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను, డిస్క్రిప్షన్లో మీకు ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటంటే ది ఫైనల్ ఆఫ్ దిస్ వీడియో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఆ విధంగా మీకు అర్థమవుతుంది. అండ్ అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో మాత్రమే వీళ్ళు కన్సిడర్ చేస్తారు. ఆన్లైన్లో ఏదైతే మీరు అప్లై చేస్తారో అది మాత్రమే కన్సిడర్ చేస్తారు, ఓకేనా. ఆఫ్లైన్లో కానీ మెయిల్ ద్వారా కానీ అలా పంపించకూడదు. యాక్టివ్ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాలి, ఓకేనా, కరెక్ట్ ఈమెయిల్ ఐడి. ఎందుకంటే మీకు ఫర్దర్గా కాల్ లెటర్ కానీ రిటన్ టెస్ట్ కానీ స్కిల్ టెస్ట్ కానీ ఏదైనా సరే మీ మెయిల్ ఐడి ద్వారా వీలైతే కమ్యూనికేట్ చేస్తాము అని చెప్పి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అప్లికేషన్ ఫీజు అంటే అప్లికేషన్ ఫీజు అనేది చాలా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఏంటంటే ఇనీషియల్గా మీరు 750 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. పోస్ట్ కోడ్ 1 నుంచి 14 వరకు, ఓకేనా. చూడండి, పోస్ట్ కోడ్ 1 నుంచి 14 వరకు ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు ఇనీషియల్గా 250 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు అయితే పడుతుంది. బట్ ఏంటంటే మీరు స్టార్టింగ్ అప్లై చేస్తున్నప్పుడు 750 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. అందరూ కూడా 750 రూపీస్ అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాలి, పోస్ట్ కోడ్ 1 to 14. అండ్ ఇది ఎలా రీఫండ్ అవుతుంది అంటే ఎవరైతే ఎగ్జామ్కి అటెండ్ అవుతారో వాళ్ళకి అమౌంట్ అనేది రీఫండ్ అవుతుంది. ఎలా, దోస్ ఆర్ బిలాంగ్స్ టు ఉమెన్, ఎస్సీ ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఫుల్ అమౌంట్ అనేది రీఫండ్ అవుతుంది. 750 రూపీస్ కూడా రీఫండ్ అయితే అవుతుంది. ఎవరైతే ఓపెన్ కేటగిరీ, ఓబీసీ, యూఆర్ కేటగిరీస్ ఉంటారు కదండి, వాళ్ళకి ఏంటంటే 500 రూపీస్ అనేది రీఫండ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఎగ్జామ్కి అటెండ్ అయితేనే ఈ అమౌంట్ అనేది రీఫండ్ అవుతుంది, ఓకేనా. ఈ విధంగా మీరు చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి పోస్ట్ కోడ్ 15 నుంచి 26కి అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఇనీషియల్గా మీరు 500 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాలి. అందులో 100 రూపీసే మీకు పడుతుంది, రిమైనింగ్ 400 కూడా మీకు రీఫండ్ అవుతుంది. ఎవరైతే ఓపెన్ కేటగిరీ ఓబీసీ వాళ్ళు ఉంటారో వాళ్ళకి 400 రూపీస్ అనేది రీఫండ్ అయితే అవుతుంది, వాళ్ళకి 100 రూపీస్ అప్లికేషన్ ఫీజు అయితే అప్లికేబుల్ అవుతుంది. బట్ ఇనిషియల్గా మీరు 500 అయితే కట్టాల్సి ఉంటుంది, ఓకేనా. ఎగ్జామ్ అటెండ్ అయిన తర్వాత మీకు రీఫండ్ అయితే పడుతుంది. అండ్ ఉమెన్ కేటగిరీ, ఎస్సీ ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చేసి వాళ్ళకి ఫుల్ అమౌంట్ అయితే రీఫండ్ అవుతుంది. వాళ్ళు కూడా ఇనిషియల్గా బేసిక్గా 500 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ద్వారా మీరు అయితే పే చేయొచ్చు. మ్యాక్సిమం అందరూ యూపీఐ పేమెంట్స్ ద్వారా యూస్ చేయండి, చాలా ఫాస్ట్గా ఉంటాయి. ఫోన్పే, గూగుల్ పే యూస్ చేసి డాక్యుమెంట్స్ ఏవేవి అప్లోడ్ చేయాలంటే సిగ్నేచర్, ఫోటో అండ్ ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్ని, ఓబీసీ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా స్కాన్ చేసుకొని పెట్టుకొని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫోటోగ్రాఫ్ ఏదైతే మీరు అప్లోడ్ చేస్తున్నారో అది క్లియర్గా లేకపోతే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. సెలక్షన్ ప్రొసీజర్ అండి, సెలక్షన్ ప్రొసీజర్లో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, రిటన్ టెస్ట్ ఉంటుంది, స్కిల్ టెస్ట్ ఉంటుంది. నేను ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానో అన్ని కూడా రిటన్ టెస్ట్, స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ రిటన్ టెస్ట్లో క్వాలిఫై అయిపోయిన తర్వాత స్కిల్ టెస్ట్కి 1:5 రేషియోలో పిలుస్తారు, ఓకేనా. ఒక పోస్ట్కి వచ్చేసి 5గురిని పిలుస్తారండి, ఓకేనా. వాళ్ళతో మీరు పోటీ పడాల్సి ఉంటుంది. అండ్ క్వశ్చన్ పేపర్ మనం చూసుకున్నట్టయితే ఎలాగా అడుగుతారు, ఏ విధంగా ఉంటుంది ఏంటని చెప్పేసి ఫస్ట్ మనం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సైంటిఫిక్ అండ్ టెక్నికల్ అసిస్టెంట్ కేటగిరీ అంటే టెక్నీషియన్, డ్రాఫ్ట్స్మెన్ కేటగిరీ మనం చూసుకున్నట్టయితే 90 మినిట్స్ టైం అయితే ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. టోటల్గా మనకి ఏంటంటే 80 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. స్కిల్ టెస్ట్ వచ్చేసి 100 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. 50% మార్క్స్ అయితే వస్తే చాలు, జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే ఇది. ఈ మార్క్స్ అనేవి మెరిట్ లిస్ట్కి యాడ్ చెయ్యరు. ఏవైతే మీరు మెయిన్ రిటన్ ఎగ్జామ్ ఉంటుందో అది మాత్రమే మెరిట్ లిస్ట్ బేస్ చేసుకొని తీస్తారు. ఇక్కడ పాస్ క్రైటీరియా చూడండి. అన్రిజర్వ్డ్ కేటగిరీకి వచ్చేసి 80 మార్కులకి 32 మార్కులు తెచ్చుకున్నట్టయితే మీరు క్వాలిఫై అయిపోయినట్టే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే రిజర్వ్డ్ కేటగిరీస్ ఉంటారో వాళ్ళు
80 మార్కులకి 24 మార్కులు తెచ్చుకుంటే వాళ్ళు క్వాలిఫై అయిపోయినట్టే. ఏది రిటన్ టెస్ట్ ఓకేనా. అండ్ స్కిల్ టెస్ట్కి వేరు, స్కిల్ టెస్ట్కి 100 మార్క్స్కి 50 మార్క్స్ అయితే స్కోర్ చేయాలి ఎవరు, అన్రిజర్వ్డ్ కేటగిరీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిలబస్ ఏముంటుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ చూసుకున్నాం అనుకోండి, టెక్నికల్ అసిస్టెంట్ లో అందులో మీకు ఎలా అడుగుతారంటే, ఎలక్ట్రానిక్స్ లో మీ ఏవైతే కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఈడీసీ అని చెప్పేసి కొన్ని ఉంటాయి, అండ్ అనలాగ్ కమ్యూనికేషన్, డిజిటల్ కమ్యూనికేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదండి, వాటికి సంబంధించి మీరు ప్రిపేర్ అయితే అవ్వాలి. అండ్ నెక్స్ట్ అలాగే మెకానికల్ సంబంధించి థర్మోడైనమిక్స్ అని చెప్పేసి, ఎలక్ట్రికల్ వాళ్ళకి సంబంధించి వాళ్ళది మోటార్స్ మీద ఇవన్నీ అడుగుతుంటారు అనమాట. మీ రిలవెంట్ ట్రేడే ఇందులో. జనరల్ యాప్టిట్యూడ్ కానీ, రీజనింగ్ కానీ, అర్థమెటిక్ కానీ ఏమీ ఉండదు. ఫుల్గా ఈ 80 మార్కులు కూడా ఫుల్ కోర్ సబ్జెక్ట్స్ ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి స్కిల్ టెస్ట్ మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. నెక్స్ట్ అసిస్టెంట్కి సంబంధించి ఇవన్నీ ఒకసారి మీరు చెక్ చేయండి. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అండి, ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆల్ ఓవర్ ఇండియా ఇవ్వడం జరిగింది. తెలంగాణలో చూసుకుంటే హైదరాబాద్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే విశాఖపట్నం ఇవ్వడం జరిగింది. ఆల్ ఓవర్ ఇండియాలో మనకి సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు అప్లై చేసుకున్నట్టయితే మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అనేది మీకు దగ్గరలో ఉన్నదే వస్తుంది. అండ్ నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఒక మెయిల్ ఐడి అయితే ఇవ్వడం జరిగింది. ఈ మెయిల్ ఐడి ఏంటంటే, మీకు ఏమైనా టెక్నికల్ ఎర్రర్స్ ఏమైనా వచ్చినా, లేదంటే ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా, ఈ మెయిల్ ఐడికి మెయిల్ చేసినట్టయితే మీకు సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లేదు అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ నెక్స్ట్ ట్రావెలింగ్ అలవెన్స్. ఈ ట్రావెలింగ్ అలవెన్స్ ఎప్పుడు ఇస్తారంటే, స్కిల్ టెస్ట్కి అవుట్ స్టేషన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్లీపర్ క్లాస్ ఫేర్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఓకేనా. నాన్ ఏసీ బస్ ఫేర్ అయినా మీకు ఇస్తారు, స్కిల్ టెస్ట్కి మాత్రమే ఓకేనా. అండ్ నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ దిస్ నోటిఫికేషన్ ఏవైతే ఉన్నాయో నేను అవి మార్క్ చేశాను, అవి ఒకసారి చూద్దాం. మీకు ఆల్రెడీ ఇంపార్టెంట్ డేట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కదా. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 19/9/2024 అండ్ నెక్స్ట్ క్లోజింగ్ డేట్ వచ్చేసి 19/10/2024. ఇదేనండి ఈ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇందులో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. ఇప్పుడు ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మీకు చూపిస్తాను. డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది ఇలా అవుతుంది. కింద స్క్రోల్ చేసుకొని ఇక్కడ చూడండి, ఇక్కడ టు రిజిస్టర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ అనేది ఇలా బ్రౌజ్ అవుతుంది. బ్రౌజ్ అయిన తర్వాత ఏంటంటే కిందకి స్క్రోల్ చేసుకొని ఇక్కడ మీ పోస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీ ఫర్ ఎగ్జాంపుల్ నేను టెక్నికల్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్కి అప్లై చేస్తే అది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అండ్ పోస్ట్ కోడ్ అనేది ఇక్కడ విజిబుల్ అవుతుంది, అది మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా. నెక్స్ట్ మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఏదైతే మీ నేమ్ ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీ నేమ్ అండ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అండ్ జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఓటీపీస్ వస్తాయి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత అగ్రీ మీద క్లిక్ చేసి ఇక్కడ ఉన్న క్యాప్చర్ ఎంటర్ చేసి రీవెరిఫై మీద క్లిక్ చేస్తే మీరు తర్వాత లాగిన్ డీటెయిల్స్ అనేవి మీకు జనరేట్ అవుతాయి. ఆ డీటెయిల్స్ యూస్ చేసుకొని మీరు లాగిన్ అయినట్టయితే అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు. ఇదేనండి రిజిస్ట్రేషన్ ప్రాసెస్. మీకు ఇంకా ఇందులో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.